నమస్తే. నమస్తే. ఏం పేరే? నా పేరు వరకోలు కనకయ్య. ఓకే, వీళ్ళు ఏం పని చేస్తారు? మార్కెట్లో గుమస్తా పని చేస్తా. గుమస్తా అంటే ఏంటి? సేటా? రాసుడు జీతం. జీతమే అంటే మంచిగా వస్తుంది కదా జీతం? రోజు కూలి రోజు 500, 800, 1000 ఇంతే ఇస్తాడు మాకు మా సేటు. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? 120 రోజులు దాటి పరిపాలన మంచిగానే ఉన్నది, కానీ సెంట్రల్ లో ఒక బీజేపీ ఉండాలి. స్టేట్ లో రేవంత్ రెడ్డి పక్కా మంచోడే. సెంట్రల్ లో బీజేపీ ఉండాలని ఆయనకు కూడా 2 సార్లు అవకాశం ఇచ్చాం సెంట్రల్ లో అవకాశం ఇచ్చినాం, కానీ ఈసారి కూడా ఇవ్వాలి ఆయనకు. ఎందుకంటే జర మనకు ఇబ్బంది ఉన్నది సెంట్రల్తో ఇబ్బంది ఉన్నట్టే, కానీ ఆయన కూడా మనకు సెంట్రల్లో పని చేస్తుండే కదా. ఇప్పుడు కావాలంటే రోడ్లు అది ఇది అన్ని శాంక్షన్ చేస్తుండే కదా మోదీ కూడా. రేవంత్ రెడ్డి మన బాయి అట్లా ఇట్లా అని మొన్న మాట్లాడిపోయిండు కదా. దాని దిక్కెళ్ళి రేవంత్ రెడ్డి కూడా చాలా మంచిగా చేస్తుంటూ సెంట్రల్లో ఆయన ఉంటేనే ఆయన కూడా మంచిగా ఉంటుంది. జర మనకు ముస్లిమ్స్తోని దాళ్ళతోని వీళ్ళతోని జర గడబడి లేకుండా నడుస్తుంది మోదీ ఉంటే. ఇప్పుడు మన అసెంబ్లీ ఎలక్షన్లో కేసీఆర్కి 2 సార్లు అవకాశం ఇచ్చాం కదా, మార్పు రావాలనుకున్నాం. అక్కడ కూడా 2 సార్లు అవకాశం ఇచ్చాం కదా, ఎందుకు మార్పు? అవకాశం ఇచ్చినా కూడా 3వసారి కూడా ఇవ్వాలి ఆయనకు. ఎందుకంటే ఆయనకు పెళ్ళం లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు, దేశం గురించి సేవ చేస్తుండు. కేసీఆర్కి ఇచ్చిన 2 సార్లు అవకాశం, కానీ బిడ్డో దిక్కువా, కొడుకో దిక్కువా, అల్లుడో దిక్కువా, అందరూ దిక్కుపోయి మళ్ళా 3-4 నవ్వటారా పరిశాన్. కేసీఆర్ ఏం తక్కువ చేసిండు కదా, ఆయన చేసుకున్నాడు గట్ల. నాది టీఆర్ఎస్ఏ, కానీ అనుభవం తర్వాత తెలుస్తుంది కథ. నాది టీఆర్ఎస్ఏ, కేసీఆర్ అంటే కోసుకుంటా, కానీ ఇప్పుడు ఓడిపోయింది కాబట్టి మంచిగానే పోయిండు అనిపిస్తుంది ఇప్పటి పరిస్థితిని బట్టి. కాబట్టి అందరు దూరం అవుతారు, అంతే అందరు దూరం అవుతారు. గట్లా ఏమన్నా మిగులుతుందా ఎంపీ ఎలక్షన్ తర్వాత? ఎంపీ ఎలక్షన్ తర్వాత ఇప్పుడు టీఆర్ఎస్ కు ఒక్కటి కూడా వచ్చుడు కష్టమే అనిపిస్తుంది. టీఆర్ఎస్ కు ఒక్క సీటు వచ్చుడు కష్టమే అనిపిస్తుంది, ఎంపీ సీటు. అంతే, ఒక్కటి కూడా నమ్మకం తక్కువ అనిపిస్తుంది. మొత్తం తిరుగుతున్నాం, ఎందుకంటే మాకు మార్కెట్లో కూరగాయల అమ్మేటోళ్ళు ప్రతి ఒక్క జిల్లా నుంచి వస్తారు కదా. అందరినీ సర్వే చేస్తున్నా. ఏమంటారు నువ్వు సర్వే? ఇప్పుడు సర్వేల కంటే పెద్ద సర్వే నీదే. అదే ఏమంటారు అంటే ఈసారి బీజేపీకి వేద్దాం సెంట్రల్ లో అంటున్నారు ప్రతి ఒక్కడు. కాంగ్రెస్ కొంత కాంగ్రెస్ ఉన్నది కానీ తక్కువ అనిపిస్తుంది ఈసారి. 3 అభ్యర్థులు ఉన్నారా తెలుసా? ఈటల రాజేందర్, రాగి లక్ష్మారెడ్డి, ఇంకొక ఆయన ఎవరే, పట్నం సుంటా మహేందర్ రెడ్డి. 3 అభ్యర్థులు. 3లో నీకు ఎవరు తెలుసే? ఈటల రాజేందరే ఎరకలేదు. ఈటల రాజేందర్ కానీ కమలం పువ్వు గుర్తు. మోదీ గురించే ఇక్కడ ఉన్నోళ్ళు లంగ కావచ్చు, దొంగ కావచ్చు, కానీ మోదీ ముఖం చూసేసుడు వీళ్ళకు. అంతే డిసైడ్ అయిపోయాను. మార్కెట్లో కూడా చాలా వరకు మారినరు. రూపాయల 90% బీజేపీ అంటారు, 10% కాంగ్రెస్. ఏమంటే ఈటల హుజరాబాద్ నుంచి వచ్చిండు, ఆమె తాండూరు నుంచి అని ఈటల రాజీవ్ గాంధీ ఇక్కడ నుంచి వస్తే మన మెదక్లో గెలిపించినాం ఇందిరాగాంధీని. గట్లంటే ఎట్లనే ఈ ఈటల హుజరాబాద్ నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వచ్చినా ఏం కాదు. బీజేపీ మల్కాజ్గిరి నియోజకవర్గం మాత్రం బీజేపీ పక్కా రాసి పెట్టుకో. ఎన్ని సీట్లు గెలుస్తుంది బీజేపీ కమస్కం 8 వస్తుండొచ్చు భయ్, 8-7 పక్కా. ఎక్కడ వస్తాయి? 8 చేవెల్ వస్తుంది, ఇక్కడ కరీంనగర్ బండి సంజయ్, మల్కాజ్గిరి ఈడ, సికింద్రాబాద్ ఈయనే, ఇక ఆదిలాబాద్ అక్కడక్కడ ఒకటి వస్తుండొచ్చు. మళ్ళీ ఇక అన్ని అంటే సర్వే చేయలేం, కానీ ఇక్కడిక్కడికి మాత్రం మనకు గుర్తు. అందరు వస్తారు నీ దగ్గరికి? ఇక్కడికి అందరు వస్తారు, అన్ని రాష్ట్రాలలో వస్తారు. ఎక్కువ శాతం మాత్రం 50-50 ఉండొచ్చు టీఆర్ఎస్ తీసేసుకుంటే. టీఆర్ఎస్ ఒక్కటి కూడా వచ్చే పొజిషన్ కనబడతలేదు ఇప్పటి పరిస్థితిని బట్టి. కానీ ఇప్పుడు మీరు టీఆర్ఎస్ లో పనిచేసారు కాబట్టి ఆ పార్టీ కనుమరుగా అయిపోతా ఉంటే బాధ అనిపిస్తలేదు? బాధ అనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఒక అందుకు పోతే కూడా కొత్త రక్తం వచ్చింది, కానీ యువ రక్తం రేవంత్ రెడ్డి. చూద్దాం, కొన్ని రోజులు ఇది కూడా చూద్దాం. ఇప్పుడు అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మంచి పనులే అయినాయి. ఎవరో తినేటోళ్ళు తిన్నారు, చేసేటోళ్ళు చేసారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మంచిగా చేసింది చాలా వరకు. అప్పుడు కూడా ఇందిరమ్మ ఇండ్లని రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అని వాళ్ళని మారుస్తున్నారు. రాజశేఖర రెడ్డి పెట్టిన పథకాన్ని కేసీఆర్ కూడా మార్చలేకపోయిండు. మళ్ళా వాళ్ళు కూడా మంచి పనులు చేస్తున్నారు, చేయరని కాదు.